సో గోప్రో వ్యూలోకి హాయ్ గైస్, నాకు కూడా బాగా చెప్పేసాను. ఇంకేదో స్టార్ట్ చేస్తున్నా. లోపల ప్లేస్ ఉంది, లోపల ఏదో పెట్టేస్తా. కొమ్మరిగిరి నుంచి మళ్ళీ యానం వెళ్తాను. అంతా ఏం రికార్డ్ చేయను. హాయ్ చెప్పు. ఏంట్రా బాబు ఇక్కడ కూడా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇప్పుడు వీడియో ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ మీకు సైడ్ ఒక థంబ్నెయిల్ కనిపిస్తుందా, అందులో మా అక్కని ఒక వీడియో చూసాను కదా. ఇది ఫ్యామిలీ అంతా కలిసి ఆడిన ఆట. దాంట్లో మా అక్క ఉంది కదా, అందులో ఆ అక్క అయితే ఈరోజు అయితే సీమంతం అనమాట. అందుకని ఇప్పుడైతే పొద్దున్నే తీస్తున్నాను ఒక చిన్న క్లిప్ కోసం. ఇప్పుడు అంతా కూడా మొత్తం కొంచెం ఫన్ అయితే ఉంటుంది వీడియోలో మొత్తం. అదే ఈ వీడియో అయితే తీస్తున్నాను నార్మల్గానే. అందరూ కూడా వీడియో అయితే చూసండి, అందరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా వేస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకేం లేచకుండా గోప్రో వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో గోప్రో వ్యూలోకి హాయ్ గైస్, బైక్ అయితే తీస్తున్నా సైడ్కి. నాకు కూడా బాగా చెప్పేసాను. ఇంకేదో స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడి నుంచి ఒక 20 minutes, అంటే నాకైతే 20 minutes పట్టదు. కానీ మా అమ్మ ఏమంటే స్పీడ్ వెళ్ళొద్దు, అందుకని స్పీడ్ వెళ్ళను, నార్మల్గానే వెళ్తాను. లోపల ప్లేస్ ఉంది, లోపల ఏదో పెట్టేస్తా. బండి సౌండ్కి బయటకు వచ్చేవాడు వీళ్ళు, ఇంకా రాలా. ఇక్కడ ఏది ఇచ్చానంటే భయపడతారు, అందుకని ఇవ్వట్లా. సో వచ్చేసా. ఎవరున్నారు నాకు తెలీదు, అదే బావ అయితే ఉంటాడు. హెల్మెట్ ఇక్కడ సైడ్ పెట్టేస్తా, ఇక్కడ పెట్టేస్తా. వాళ్ళు వచ్చే వీడియో తీస్తా. ఇక్కడి నుంచి మా అమ్మమ్మని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి యానం. కొమ్మరిగిరి నుంచి మళ్ళీ యానం వెళ్తాను. అంతా ఏం రికార్డ్ చేయను, ఒక క్లిప్ చేశాను అంతే. అమ్మమ్మని కూడా పికప్ అయితే చేసుకున్నా. హాయ్ చెప్పు. చేత చూపి హాయ్ అని. మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఏంట్రా బాబు ఇక్కడ కూడా. తన మా అక్క నువ్వు అడ్రా, నీ ఫేస్ చూడటానికి వెళ్ళిపోతాను అందరూ. ఏంటి బ్రో అంత మాట అన్నావు? తీసుకెళ్ళిపోము, పాన కూడా తీసుకెళ్ళిపో. నువ్వేమో వీడింటికి వెళ్ళిపో, ఇదేమో మా ఇంటికి వచ్చేస్తాను. కాకినాడ వచ్చేది కానీ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా. అందులోనే చేస్తున్నా పక్కన జరిగి సాంప్రదాయిని సుప్పిని సుద్దపు. నేను తీసుకెళ్ళిపోతాను బీచ్. ఓకే ఇవ్వాలి. అను స్టిక్కి పెడితే ఇంకా హైట్ నుంచి తీయచ్చు కదా. అవును, అది నేను స్టిక్. Dripping lights paint the sky.
అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. వైరల్ అయిపోతాం. అండ్ ఈ వీడియో అయితే మా రిలేటివ్స్ చూస్తున్నట్టయితే కనుక మీకు వీడియో అనేది నెక్స్ట్ అయితే పంపుతాను వాట్సాప్లో. అండ్ ఇందులో అయితే బాగా ఎక్కువైపోతుందని చెప్పేసి మొత్తం స్పీడ్ ఎక్కువ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ ఎండింగ్కి అయితే వెళ్ళిపోతాం. స్వీట్లు ట్యాగ్ లైన్ పెడతా అమ్మ. ఏదో బాక్స్ లో పెట్టు. ఇటేపు ఉన్నాయా వీడియో తీసా? ఓకే, పాటలు పాడతారా? నేను ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే, ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే. సారీ అంటే సారీ నార్మల్గా పెట్టాను అంతే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకంతే సాంగ్ అంతే. ఇక మొత్తం కూడా అంతా ఒకే క్లిప్ ఉంటుంది. అందరూ రావడం, బొట్లు పెట్టడం అన్నీ చిన్న చిన్న ఉన్నాయి. ఇవన్నీ కూడా వీడియో పెట్టలేను కాబట్టి ఇంకా అంటే ఒకసారి ఎండింగ్కి వెళ్ళిపోతున్నా. అందరం కూడా అది అయిపోయిన వెంటనే మధ్యాహ్నం అయితే అందరం భోజనం తిన్న తర్వాత అందరూ కూడా ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయి మేమైతే సాయంత్రం దాకా కూడా ఉన్నాం. సాయంత్రం అయితే మా పిల్లలందరం కలిసి కాసేపు గేమ్ అయితే గేమ్ ఆడిన తర్వాత ఇంకా మేము ఎవరింటికి అయితే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయాం. సో గాయస్, వీడియో అందరూ అయితే చూసుంటారు కదా, అందరూ కూడా లైక్ చేయండి. ఇందులో కొంచెం ఫన్ ఉండకపోవచ్చు, అంటే ఎక్కువ ఉండదు. స్టార్టింగ్ చెప్పినట్టు ఫన్ అయితే ఎక్కువ పెడదాం కానీ అక్కడ ఏమైందంటే సిచ్యువేషన్ ఎవరు కూడా కెమెరా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. నా కంటెంట్ కోసం అని చెప్పి నేను అంతా రికార్డింగ్ చేసుకుంటే అక్కడ ఉన్న లేడీస్ తెలుసు కదా, అందరూ ఏం చేశారంటే నన్ను కెమెరామెన్గా చేశారు. నా చేత అన్ని ఫోటోలు వీడియోలు మొత్తం నా ఫోన్ ఫుల్ స్టోరేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. కొన్ని అన్ని వీడియోలు డిలీట్ చేస్తాను అనమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అన్నీ చేసాక మేము వీడియో తీసాం. మొత్తం కూడా నన్ను కెమెరామ్యాన్ చేస్తారు అక్కడ వాళ్ళందరూ. నా కంటెంట్ కోసం నేను వీడియో తీద్దామంటే వాళ్ళ కంటెంట్ కోసం వాళ్ళైతే వీడియో తీయించుకున్నారు. పెద్ద ప్లానింగే ఏదో ఒకటి. అందుకే నా వీడియో కూడా కొన్ని పెట్టాను. నేనేం చెప్పంటే నేనైతే వీడియో తీస్తున్నాగా మీ ఎవరికీ పంపించను, నా యూట్యూబ్ ఛానల్ నుంచి చూడండి అని చెప్పాను. అందుకని ఫుల్ అంతా వీడియో అయితే పెట్టలేదు. ఒక 10 minutes ఉందనుకుంటా వీడియో, అంతవరకు పెట్టాను ఇంకంతే. అండ్ చాలామందికి కూడా ఒకటి చేద్దాం అనుకున్నా, సబ్స్క్రైబర్స్ అయితే గ్రోత్ అవ్వట్లేదు నాకు. చాలామందికి వీడియోస్ ద్వారా సబ్స్క్రైబర్స్ బేస్ అవుతారు, షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ బేస్ అవుతారు. నాకేమంటే ఓన్లీ షార్ట్స్ ద్వారానే బేస్ అవుతున్నారు. అది కూడా 2-3 daysలో వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ అనేది చేసేస్తున్నారు. కాస్త మీరు వీడియోని షేర్ చేయండి. అందరూ కూడా ఎక్కువ ఇన్స్టా వాడతారు, స్నాప్చాట్ వాడతారు కదా, అందరూ కూడా స్టోరీ పెట్టండి. ఈ ఛానల్ అయితే స్టోరీ పెట్టండి. కాస్త అందరూ రీచ్ వస్తుంది అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక 10 likes అయితే నేనైతే టార్గెట్ ఇస్తాను, కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే నెక్స్ట్ ఇంకో బ్లాగ్ కూడా వస్తుంది. అంటే దెన్ బాయ్ గైస్, బాయ్.